కోనసీమ పేరు చెప్తే చాలు అక్కడి గోదావరి, పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, ప్రకృతి సోయగాలు కళ్ళ ముందు కదలాడతాయి. ఇవి నాణానికి ఒకవైపు మాత్రమే. వరదలు, అకాల వర్షాలు, పంట నష్టాలు, ఇలా ఎన్నో సమస్యలు అక్కడి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. అందుకే ఈసారి పచ్చని కోనసీమ మరోసారి పంట విరామం దిశగా అడుగులు వేస్తోంది. ఏటా నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఖరీఫ్లో వరి పంటకు విరామం ప్రకటించాలని భావిస్తున్నారు. అసలు కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడానికి దారితీసిన కారణాలు, రైతుల సమస్యలపై నేలతల్లి స్పెషల్ ఫోకస్. తూర్పులో మళ్లీ కలకలం. పంట వేసేందుకు జంకుతున్న రైతులు. క్రాప్ హాలిడే దిశగా అడుగులు. సర్కారు హామీలు అమలు కాకపోవటమే కారణం. పంట సాగు గిట్టుబాటు కావటం లేదని ఆందోళన. సాగు సమ్మె చేసి 5 ఏళ్లు కావస్తోన్నా వారి డిమాండ్లు ఇంకా పరిష్కారం కాలేదు. దీంతో సాగు కష్టతరంగా మారటంతో ప్రస్తుత ఖరీఫ్ సాగుకు స్వచ్ఛందంగా విరామం ప్రకటించేందుకు కోనసీమ రైతులు సిద్ధమవుతున్నారు. పెరిగిన పెట్టుబడికి తగిన రాబడి లేకపోవటం, కొద్దిపాటి వర్షానికే మురుగునీటి కాలువలు పొంగిపొర్లటం, తీర ప్రాంత మండలాల్లో సముద్రం పోటెత్తినప్పుడు చేలను ఉప్పునీరు ముంచెత్తి పంట నష్టపోవటం కోనసీమ రైతులకు పరిపాటిగా మారింది. ఇవే రైతులు క్రాప్ హాలిడేగా ప్రకటించడానికి కారణాలయ్యాయి. ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చినా కొనే దిక్కులేక నష్టపోయిన కోనసీమ రైతులు 2011లో సాగు సమ్మె చేశారు. అల్లవరం మండలం బెండమూర్లంకలో ప్రారంభమైన ఈ ఉద్యమం కోనసీమతో పాటు జిల్లాలో 1,00,000 ఎకరాల విరామం దిశగా ఉద్యమించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తమ గోడు తెలిసేలా చేసింది. ఈ నిర్ణయం అప్పటి ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసింది. ఇది జరిగి 5 ఏళ్లు కావస్తోన్న పరిస్థితిలో మార్పు లేదు. సాగు చేసి నష్టాలను చవిచూసే కంటే వదులుకుంటే మేలనే అభిప్రాయం రైతులను పంట విరామానికి పురికొల్పుతోంది. దీంతో ఖరీఫ్లో వరి సేద్యం చేయలేమంటూ అమలాపురం రూరల్ ప్రాంతానికి చెందిన అనాథవరం గ్రామ రైతులు మూకుమ్మడిగా నిర్ణయించుకున్నారు. అనాథవరంలో ప్రారంభమైన ఈ ఉద్యమం ఏ స్థాయికి చేరుతుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పలు గ్రామాల రైతులు ఆ దిశగా అడుగులు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. దీనిపై తీరమండలాల రైతు సంఘాల నేతలు, రైతులు సమావేశాలు ఏర్పాటు చేసి పంట విరామమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు లేకుండా ఉన్నటువంటిది ఏప్రిల్ 15 కాలువలకు వచ్చేసి మే 15న నీరు కాలువలు తెరవాలనే ప్రధానమైనటువంటి డిమాండ్ను కూడా నేటికి కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. ఎందుకంటే షార్ట్ క్లోజరు, లాంగ్ క్లోజర్ అనేది డెల్టా సిస్టంలో ఉంటాయి. షార్ట్ క్లోజర్ అనేది 30 రోజులు మించకుండా ఉండేటటువంటి షార్ట్ క్లోజర్ అని అంటారు. దాన్ని 65 రోజులకు కూడా పెట్టి దాన్ని షార్ట్ క్లోజర్ అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఈనాటికి కూడా 65 రోజులైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా కాలువ తెరిచినప్పటికీ కూడా ఇంకా పనులు జరుగుతూనే కాలువ కనీసం కోనసీమ ముఖద్వారంలోకి ఎంటర్ కానటువంటి పరిస్థితి ఈవేళ కనపడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో డ్రైనేజ్ వ్యవస్థ చూస్తే డ్రైనేజీలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. 2011 నుంచి అంతకుముందు నుంచి కూడా వలకట్ల మీద విపరీతంగా రైతులు పోరాటం చేస్తుంటే కనీసం వలకట్లను కూడా తొలగించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ఈరోజు మళ్ళీ పంట పండించడానికి వెళ్ళి నష్టాలు చవిచూడటం తప్ప పంటలు ఎలా వేసుకోమని చెప్పేసి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పంట విరామానికి వెళ్ళేటటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతమవుతోంది. రైతుల ప్రధాన డిమాండ్ లాభసాటి ధర. లాభాల మాట అటుంచితే కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కని దుస్థితిలో రైతులున్నారు. అందుకే రైతులు విరామమే శరణ్యమని భావిస్తున్నారు. 2011 ఖరీఫ్లో జరిగిన పంట విరామ సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు తుంగలో తొక్కటంతో మళ్లీ పంట విరామం అనే అంశం కోనసీమలో చర్చకు వచ్చింది. ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు కాలువల మూసివేత గడువు ఉండాలన్న డిమాండ్ను ప్రభుత్వం గాలికొదిలేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఆలస్యంగా కాలువలు మూసివేయటం, ఆ తర్వాత కాలువలు తెరిచే సమయంలో పంట కాలువ పనులు జరుగుతుండటం, మరికొంత సమయం నీటి విడుదలకు ఆటంకం. ఇలా కారణమేదైనా ఖరీఫ్ పంట కాలమే మారిపోయిందంటున్నారు రైతులు. దీంతో ఓ పక్క పెట్టుబడులు పెరగటం, మరోపక్క ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్రాప్ హాలిడే ఎందుకు చేసాం?
కేవలం ఈ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయించుకొని దానికని చెప్పేసి ఆ రోజు కొన్ని పాయింట్లు పెట్టడం జరిగింది. వాటి విషయాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం మర్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా మనం ఏదో చెయ్యాలనేది చెప్పాము తప్ప క్రాప్ హాలిడే చేయమని మాత్రం మేము చెప్పడం జరగలేదు. కానీ అక్కడ గ్రామస్తులందరూ కూడా లేదు, మేము ఈ సంవత్సరానికి మేము ఓడ్చాం, 1100 ఎకరాలు కూడా మేము ఓడ్చకుండా క్రాప్ హాలిడే చేసి ఈ ఎర్లీ రబీకి వెళ్తాం అంతే తప్ప మేము చేయమన్నారు. మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడున్న డ్రైనేజీ వ్యవస్థ మూసుకుపోవడం. ఈ పరిణామమే మళ్లీ అనాథవరంలో పంట విరామం ప్రకటించడానికి కారణమవుతోంది. ఇక కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థ ఆక్రమణలతో శిథిలమైపోయింది. చాలా రెవెన్యూ డ్రైన్లు కనుమరుగయ్యాయి. కొన్ని డ్రైన్లైతే అసలెక్కడున్నాయో వెతికినా వాటి ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి. కోనసీమకు తుఫాన్ల ప్రభావమూ ఎక్కువే. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పంట నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్థితి. డ్రైన్ల ఆధునీకరణ అంశాన్ని ప్రభుత్వం ఓ ప్రహాసనంలా సాగిస్తుండటంతో రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఖరీఫ్ను పక్కన పెట్టి రబీలో పంట వేసేందుకు కార్యాచరణ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యానికి గిట్టుబాటు ధర ప్రకటించి రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందించి వ్యవస్థను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడతాయని చెప్పడంతో రైతులు ఖరీఫ్పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించకపోవడంతో రైతులు నిరాశతో ఉన్నారు. వర్షాలు వచ్చేందుకు ఇంకా సమయం ఉందని, అన్ని పంటలు వేసుకోవడానికి అవకాశం ఉందని రైతులకు భరోసా ఇస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. రెండేళ్లుగా కరువుతో కష్టసేద్యం చేసిన రైతులకు ఈ ఏడాది మంచి వర్షాలు పడతాయన్న ఆశలతో కాస్త ఉపశమనంగా అనిపించింది. కానీ ప్రతి ఏడాది జూన్ 10లోపు రాష్ట్రానికొచ్చే రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యమయ్యాయి. దీంతో రైతన్నల మదిలో మళ్లీ అలజడి మొదలైంది. వర్షాలపై భయం అవసరం లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు. కాస్త ఆలస్యమైన వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని చెప్తున్నారు. వర్షాలు ఆలస్యమైనందున రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటే వెంటనే విత్తనాలు చల్లేందుకు వీలుంటుంది. అరకొరగా భూమి తడిపి విత్తనం వేయకుండా నేల పూర్తిగా తడిచిన తర్వాతే వేసుకుంటేనే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తేలికపాటి నేలలో 40 నుంచి 50, రేగడి నేలలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు చల్లుకుంటే పంటలు ఏపుగా వచ్చే అవకాశం ఉందన్నది శాస్త్రవేత్తల సూచన. పత్తి సాగు విస్తీర్ణం తగ్గిస్తే మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తేలికపాటి నేలల్లో పత్తి సాగు చేయకూడదు. కేవలం నల్లరేగడి నేలల్లో మాత్రమే పత్తి వేసుకోవాలి. అందులో కూడా అంతర పంటలుగా కంది సాగు చేస్తే 2 రకాలుగా లాభం పొందవచ్చు. పత్తి స్థానంలో సోయాబీన్, పప్పు దినుసులు సాగు చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇక వరి పంట సాగు చేసే రైతులు సాధ్యమైనంత వరకు స్వల్పకాలిక రకాలను ఎంచుకుంటేనే మంచిది. నీటి ఎద్దడి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలో పంట చేతికొచ్చే రకాలను ఎంచుకుంటే మంచిది. వరి సాగుకు ఇంకా సమయం ఉన్నందున జూలై నెలలో వరి నారు పోసుకుంటే నవంబర్లో పంట చేతికొస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. మనకి నెలంతా కూడా వర్షాధార పంటలు వేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం. అందులో ఈ సంవత్సరం భారత వాతావరణ సంస్థ వారు ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్ ప్రకారంగా రాష్ట్రంలో, దేశంలో కూడా మంచి సమృద్ధిగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తొందరపడకుండా ఎక్కడైతే వర్షాలు అడపతడప పడ్డాయో నేలను దుక్కులను తయారు చేసుకొని మళ్ళీ ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత పూర్తిగా నేల తడిచిన తర్వాత మనం విత్తనాలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తేలికపాటి నేలల్లోనైతే 50 నుంచి 60 మిల్లీమీటర్లు, మరి ఏదైతే నల్లరేగడి భూముల్లో బరువైన నేలల్లో అయితే 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన తర్వాత, అంటే 6 ఇంచుల నేల తడిచిన తర్వాతనే వర్షాధార పంటలను వేసుకోవాలి. ముఖ్యంగా ఈ రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే పత్తి విపరీతంగా మనం సాగు చేయడం జరుగుతుంది. చాలా విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం 17.5 లక్షల హెక్టార్ల వరకు దాదాపుగా మనం సాగు చేయడం జరిగింది.
రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా చూసినట్టయితే ముఖ్యంగా ఈ తేలికపాటి నేలల్లో పత్తి అనే పైరును అసలే వేయకూడదు. ఈ పత్తికి బదులుగా మనకు పప్పు దినుసులు, ముఖ్యంగా కంది పంట, అలాగే సోయ చిక్కుడు, మొక్కజొన్న 1-2 తళ్ళు ఉన్నట్టయితే మనకు చక్కగా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. పత్తి సాగును చేయాలనుకునే రైతులు మాత్రం ముఖ్యంగా ఈ నల్లరేగడి భూముల్లోనే అంతవరకే మిగతా పంటలతో అంతర పంటలు, ముఖ్యంగా కంది కానీ, సోయా చిక్కుడు కానీ, పెసర కానీ, మినుము కానీ అంతర పంటలు వేసుకొని మనం సాగు చేసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మొక్కజొన్న తేలికపాటి నేలల్లో వేయకూడదు. తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాల్లో 1-2 తడులు ఉన్నటువంటి రైతు సోదరులే మనం మొక్కజొన్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ వరి వేసే రైతులు ఈ జూన్ 20 వరకు దీర్ఘకాల రకాల నార్లు పోసుకోవచ్చు. మన రాష్ట్రానికి అనుకూలమైనటువంటి రకాలు మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలే కాబట్టి మనం పెద్ద బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. దీర్ఘకాలిక రకాలను క్రమేపీ మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి నీటి వసతి చూసినట్టయితే. కాబట్టి ఈ మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను ఈ నెల మనకు ఈ స్వల్పకాలిక రకాలను జూలై నెలలోనే మంచి రకాలు ఉన్నాయి. మనకు ఈ 15048 తెలంగాణ సోనా కూడా జూలైలోనే వేసుకోవాలి. రైతులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు నార్లు పోసుకోకూడదు. జూలైలోనే నారు పోసుకొని మనకు ఈ నాటు వేసుకున్నట్టయితే మనకు ఎక్కువ పెరగకుండా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్య సూచన ఏంటంటే రైతులందరూ కూడా ఈ సంవత్సరం భారత ప్రభుత్వం ద్వారా మనకు ఏదైతే యూరియా సప్లై చేస్తూ ఉన్నారో నీమ్ కోటెడ్ యూరియా చేస్తున్నారు కాబట్టి 15-20% తక్కువ యూరియాను వాడాలి అనేటువంటి అంశాన్ని కూడా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంపై రుతుపవనాలు శీతకన్ను వేయడంతో ఖరీఫ్ సాగు ప్రణాళికలు మార్చక తప్పని పరిస్థితి నెలకొంటోంది. వరి సాగుకు దీర్ఘకాలిక వంగడాలు వినియోగించకపోవడమే మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెలంగాణ ప్రాంత రైతులు ఎక్కువగా సాంబ మసూరి బీపీటీ 5204 పండిస్తున్నారు. దీని పంటకాలం 150 రోజులు. నిజానికి సాంబ మసూరి వరి నాట్లు జూలై ఆఖరులోపు పూర్తి చేయాలి. అంతకు మునుపు 40 రోజుల ముందు నారు పొయ్యాలి. అంటే ఈ నెల 20వ తేదీలోపు నార్లు పోసి ఉండాలి. రుతుపవనాల రాకతో జాప్యం కారణంగా ఇప్పటి వరకు వర్షాలు ప్రారంభం కాలేదు. అడపాదడపా కురుస్తున్న వర్షాలు సాగుకు అనువు కాదు. గత 2 ఏళ్లుగా సరిపడా వర్షాలు లేని కారణంగా నీటి వనరులు అడుగంటాయి. ఈ పరిస్థితుల మధ్య వర్షాలు మరింత ఆలస్యమైన పక్షంలో రైతులు సాంబమసూరి సాగు జోలికి వెళ్లకపోవడమే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగిత్యాల మసూరి జేజీఎల్ 11470, జగిత్యాల సన్నం 1798, బతుకమ్మ జేజీఎల్ 18047, కూనారం సన్నాలు కేఎన్ఎం 118 వంటి రకాలు వేసుకుంటే ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. వచ్చే ఏడాది 30,000 క్వింటాల తెలంగాణ సోనా విత్తనాలు అందుబాటులోకి తేవాలని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అనాదిగా ఈ ప్రాంత రైతులు సాగు చేస్తున్న సాంబ మసూరి ప్రాధాన్యం తగ్గించేందుకు తెలంగాణ సోనా ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు ఖరీఫ్ సాగులో నిమగ్నమయ్యారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలులో బిజీ అయ్యారు. మార్కెట్లో నకిలీల బెడద కూడా ఎక్కువగా ఉంది. కర్షకులు అప్రమత్తంగా లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. అధిక లాభాల కోసం విత్తనాలు, ఎరువుల దుకాణాల యజమానులు కొందరు నకిలీలు అంటగట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాలు, ఎరువులపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. విక్రయదారుడు ఇచ్చే కరపత్రాలు తీసుకుని వాటిలో పేర్కొన్న అంశాలను చదవాలి. బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లుపై విక్రయదారుడి పేరు, కేంద్ర, రాష్ట్ర అమ్మకపు పన్ను నంబరు, రైతు పేరు, గ్రామం పేరు, విక్రయదారుడి సంతకం, తేదీలు, ఇతర పేరు, రకం పేరు, బ్యాచ్ నెంబర్, గడువు తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. అరువు పద్ధతిలో కొనుగోలు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి విత్తనాలు కొనకూడదు.
కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సీసా, సంచి, డబ్బాలపై సీలు ఉందో లేదో నిర్ధారించుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచాలి. విత్తనాలు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చిన తర్వాత మొలక శాతాన్ని చూసుకోవాలి. మొలక శాతం సంతృప్తికరంగా ఉంటేనే విత్తనాలను వాడుకోవాలి. మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలి. ఇక ఎరువుల విషయానికొస్తే ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన డీలర్ల నుంచే ఎరువులను కొనుగోలు చేయాలి. మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులనే కొనుగోలు చేయాలి. ఒకవేళ చేతి కుట్టు ఉంటే సీసం సీల్ ఉందో లేదో చూసుకోవాలి. ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి చేసిన సంస్థ ఉత్పత్తిదారుడి పేరు ఉంటేనే కొనుగోలు చేయాలి. చిల్లులు పడిన, చిరిగిన ఎరువుల బస్తాలను కొనకూడదు. అస్య పదార్థాలు కలిస్తే ఆ ఎరువు కల్తీదిగా గుర్తించాలి. కొనుగోలు సమయంలో డీలర్ రికార్డులో రైతు విధిగా సంతకం చేయాలి. ఎరువుల నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ అధికారి సహాయంతో ఎరువులను పరీక్షకు పంపించాలి. విత్తనాలు, ఎరువులు పూర్తయిన తరువాతే పురుగు మందులు కొనాలి. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకే పురుగుమందులు కొనుగోలు చేయాలి. పురుగుమందు డబ్బాలపై డైమండ్ ఆకారంలో పురుగుమందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. నీలం రంగు, స్వల్ప విషపూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తులుంటాయి. పురుగుమందులు 2-3 రకాలు కలిపి వాడకూడదు. వాడిన డబ్బాలు, సీసాలను ధ్వంసం చేసి గోతిలో పూడ్చిపెట్టాలి. పురుగుమందుల వాడకానికి వినియోగించిన పాత్రల్ని ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు. తిరుమల కొండపై నల్లని కురులు సిరులు కురిపిస్తుంటే శ్రీనివాసుడి పాదాల చెంత అడవుల్లో దొరికే నల్లని అల్లనేరేడు పండ్లు రైతుల ఇంట సిరులు పండిస్తున్నాయి. అవును, ఇది నిజం. అకాల వర్షాల ప్రభావం, ఇతర ప్రభావాలతో కురేలవుతున్న రైతుకు ఇది ఆర్థిక భరోసాని కలిగిస్తోంది. దుర్భిక్షానికి మారుపేరైన మదనపల్లిలో 20,000 కుటుంబాలకు 4 నెలల పాటు 4 వేళ్లని నోట్లోకి పోనిస్తోంది. మార్కెట్లో మనసును ఆకట్టుకునే అల్లనేరేడు పండు చిత్తూరు జిల్లా పశ్చిమ రైతులను కష్టాల నుంచి గట్టెక్కిస్తోంది. వరసి మదనపల్లి అల్లనేరేడు దేశంలో 6 రాష్ట్రాలలో అలరాడుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఆరుతడి పంటలే ఇక్కడి రైతులకు శరణ్యం. అందుకే రైతులు హార్టికల్చర్పై దృష్టి సారిస్తుంటారు. అదను చూసి 4 రూపాయలు సంపాదించుకోవటం కోసం ఎదురు చూస్తుంటారు. ఆటుపోట్ల నడుమ రైతాంగానికి మరో రూపంలో దొరుకుతున్న ఆర్థిక వెసులుబాటు నల్లని అల్లనేరేడు. మదనపల్లె టమాటాకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉంటే ఇక్కడ పండే అల్లనేరేడుకు కూడా అంతే గిరాకీ ఉంటుంది. ఇక్కడ పండుతున్న నేరేడు పళ్లు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మొదలు మెట్రోపాలిటన్ నగరాలకు ఎగుమతి అవుతాయి. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 3 మాసాల వరకు ప్రతిరోజు సుమారు 6,000 కిలోలు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాయి. నిత్యం 10 నుంచి 15 లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఇక జిల్లాలో వ్యాపారం చేసుకునేవారు ఇతర జిల్లాలకు తీసుకువెళ్లి వ్యాపారం చేసుకునేవారు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. హైవేలపై ఎక్కడ చూసినా ఈ సీజన్ అయిపోయేంత వరకు చిరు వ్యాపారాలకు ఇదో ఆర్థిక అండగా నిలుస్తోంది. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో 10 మండలాల్లో పండే అల్లనేరేడు అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో నేరేడు పండినా ఈ ప్రాంతంలో పండే నేరేడు ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. ఈ ప్రాంత రైతులు, రైతు కూలీలు పొలాల్లో నేరేడు చెట్లను నాటుకుని అంతో ఇంతో ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు. 20,000కు పైగా కుటుంబాలు నేరేడు పండ్ల వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారు. నీరు లేని మెట్ట ప్రాంతాలకు ఇవి ఆర్థిక భరోసానిస్తున్నాయి. పుష్కలమైన నీరు అందించకపోయినా, అప్పుడప్పుడు నీరు పట్టకపోయినా సీజన్ ప్రారంభం కాగానే కాపు కాస్తున్న ఈ నేరేడు చెట్లు కల్పవృక్షాల్లా కర్షకుల కడుపు నింపుతున్నాయి. గిరిజనానికి 4 మాసాల పాటు అంతో ఇంతో కూడబెట్టుకునే అవకాశం కల్పిస్తున్నాయి. నీటి సౌకర్యం లేని మెట్ట ప్రాంతాల్లో ఈ పంట పెట్టిన వారికి ఏటా అంతో ఇంతో ఆదాయం సమకూరుతోంది. ఇది అల్లనేరేడు అంటే రైతులు పండించే పంట కూడా ఉంది. ఇది సాగు చేసేదానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. డ్రిప్పులు వేసుకొని, బోర్లు వేసుకొని దానికి ఎకరాకు 40 చెట్లు పెట్టుకుంటూ
దాన్ని సాగు చేసే పద్ధతిలో కూడా చేసుకుంటే ఆదాయం ఉంటుంది. లేదు అక్కడక్కడ పడిన చెట్లు అయితే కనుక పెంచుకొని వాళ్ళు బావిల దగ్గర బోర్ల దగ్గర పెంచుకుంటారు. దాన్ని 5,000 10,000 చెట్లు అమ్ముకొని వాళ్ళు దాన్ని కాపలా కాసుకొని కొన్న వాళ్ళు దానికి మండీలకు వేసుకొని చెన్నైకా మదురైకా విజయవాడకా హైదరాబాద్కా అని అట్లా లేకుండా ఇప్పుడు మదనపల్లిలోనే ఫేమస్ అయిపోయింది. మదనపల్లిలో మండీలు దండిగా ఉన్నాయి కాబట్టి మండీలకు వేసుకొని బాగా సేల్స్ చేసుకుంటారు. మార్కెట్లో మొదటి రకం నేరేడు 160 రూపాయలు పలుకుతోంది. ఇది మార్కెట్ నుంచి వినియోగదారునికి చేరేసరికి ప్రాంతానికో రేటు మారుతోంది. నగరాలు మహానగరాల్లో ఈ రేటు రెండింతలు పలుకుతోంది. పొలాల్లో పండించే నేరేడు మాత్రమే కాదు, మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలోనూ నేరేడు చెట్లు విరివిగా ఉన్నాయి. గిరిజనులు ఈ పంటపై పూర్తి హక్కును కలిగి ఉన్నారు. గిరిజన సహకార సంస్థ కూడా కొందరికి లైసెన్సులు ఇచ్చి మరీ నేరేడు సేకరణ చేసుకుని విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. వ్యాపారులకు నేరేడు పండ్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఒకప్పుడు 1-2 మండీలున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు సుమారు 50 మండీలు వెలిశాయి. ఒక్కో మండీ నుంచి 100 గంపల వ్యాపారం చేస్తున్నారు. సుమారు ఒక్కొక్క మండీకి 500 నుంచి 600 గంపల నుంచి వస్తాయి. మొత్తం మీద మార్కెట్కి ప్రతిరోజు కూడా ఒక 3,000-4,000 గంపలు వస్తాయి. ఓవరాల్గా మార్కెట్ టర్నోవర్ కూడా ఒక 50 లక్షలు 60 లక్షల దాకా కూడా జరుగుతుంది. అటు సీజనల్ ఫ్రూట్ గాను ఇటు మనిషి ఆరోగ్యకారిణిగాను ఉపయోగపడే ఈ పండుకు ఇప్పుడు మరింత క్రేజ్ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న మధుమేహానికి ఇదో చక్కని ఔషధమని తెలియటంతో ఈ పండ్లకు బాగా గిరాకీ పెరిగింది. మెడికల్ షాపుల్లో మందుల్లాగా చిన్న తోపుడు బండ్ల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అల్లనేరేడు పండ్లు దర్శనమిస్తున్నాయి. ఇక మదనపల్లె టమాటాకే కాదు, నల్లని అల్లనేరేడుకు ఫేమస్ కాబోతోంది.